అందాల భామ సమంత ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవ్వాలని రెడీ అవుతుంది. పాన్ ఇండియన్ హీరోయిన్స్ గా దూసుకుపోతుంటే తాను కూడా రేస్ కు రెడీ అంటూ సిద్ధమవుతుంది శామ్. మయోసైటిస్ కారణంగా ఏడాది పాటు సినిమాలకు దూరమైన ఈ చిన్నది ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. సమంతకు తెలుగు, తమిళ్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నిర్మాతగా మారింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఏలింది సమంత. ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్గా సమంతనే ఉండేది. అయితే గత కొంతకాలంగా సమంత సినిమాలు చేయడం లేదు. మొన్నటి వరకు మయోసైటిస్తో బాధపడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అలాగే ఏడాది పాటు సమంత సినిమాలకు బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే ఈ మధ్య సమంత మరోసారి రిలేషన్లో ఉందని రకరకాల వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత శామ్ కొన్ని కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొంది. విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితాను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పుడు సమంత కూడా రెండో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వినిపిస్తుంది. కాగా దర్శకుడు రాజ్ నిడమౌర్తో సమంత డేటింగ్ చేస్తోందని కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో రాజ్ నిడమోరు పాపులర్ అయ్యారు. ఈ మధ్య కాలంలో సమంత, రాజ్ నిడమోరు కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. దాంతో ఇద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక రీసెంట్ గా సమంత నిర్మాతగా చేసిన శుభం సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోల్లో సమంతతో పాటు రాజ్ నిడమోరి కూడా కనిపించారు. అంతేకాదు ఓ ఫోటోలో ఫ్లైట్లో రాజ్ నిడమోరు భుజంపై తలవాల్చి నవ్వుతూ సెల్ఫీ దిగింది సమంత. దాంతో ఈ ఫోటోలపై నెటిజన్స్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే రాజ్ నిడమౌరుతో సమంత డేటింగ్ అంటూ వస్తున్న వార్తలపై ఆయన భార్య స్పందించింది. రాజ్ నిడమౌరు భార్య ఓ పోస్ట్ను షేర్ చేసింది. నా గురించి ఆలోచించేవారు ఉన్నందుకు సంతోషంగా ఉంది. వారికి నేను నా ఆశీర్వాదాలు, ప్రేమను పంపుతున్నా. ఎవరైతే నా గురించి ఆలోచిస్తున్నారో, నన్ను చూస్తున్నారో, నా గురించి మాట్లాడుకుంటున్నారో, నా గురించి చదువుతున్నారో వారందరూ నన్ను కలవండి అంటూ ఓ పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది.